కూడికి నడిపిస్తున్న ప్రియులు మనోకన్న కూడా వందనాలు. కూడికిలో ఉన్న ప్రియ దేవుని సేవకులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం దేవుని వాక్య ధ్యానం కొరకై 6వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ కీర్తనలో 9వ వచనం చదువు. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా రైట్. ఈ శత్రువులందరూ వచనంలో యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించుము అని వ్రాయబడింది. మనం కొన్ని దినాలుగా ప్రార్థన అనే అంశం మీద గత వారంలో గురువారం, శుక్రవారం నుంచి కూడా ఈ అంశాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రార్థన. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ప్రార్థనకు జవాబు కృపావరంగా పరిశుద్ధాత్మ మనకు ఉన్నాడు అని నేర్చుకుంటున్నాం. ప్రార్థన అంటే యాజకుడు, ప్రార్థన యొక్క సమాధానం అంటే పరిశుద్ధాత్ముడు అని మనం ధ్యానం చేస్తున్నాం. అలాగే మంగళవారం రాత్రి నల్లజర్లలో ఇర్మియా అనాతోతులో కాపురం ఉంటున్నాడని, అనాతోతు అంటే ప్రార్థనకు సమాధానములు, ఆన్సర్స్ టు ప్రేయర్స్ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మనం ఎక్కడున్నామంటే పరిశుద్ధ స్థలములో, ఉన్నత లోకంలో, అనాతోతులో ఉన్నాం. అనాతోతు అంటే మన ప్రార్థన యొక్క సమాధానాల దగ్గర మనం ఉన్నాం. మన సమాధానం చాలా దూరంగా ఉంది అని భావిస్తాం కానీ మన సమాధానాలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. దానికి కొన్ని ఉదాహరణలు కూడా మనం చదువుకున్నాం. బోయాజు ధాన్యపు కుప్ప యొద్ద పండుకున్నాడని, ఆ ధాన్యపు కుప్ప రూతు ప్రార్థనకు సమాధానం, లేదా మన ప్రార్థనలకు సమాధానం అని గమనించాం. కాబట్టి ఈరోజు నా ప్రార్థన యేసుక్రీస్తు నామమున చేసే ప్రార్థన. పాత నిబంధనలో ఏనోష్ పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థించుట ఆరంభమైంది. ఏనోష్ అనగా మనుష్యుడు. ఈ ఏనోష్ ఎవరంటే షేతు కుమారుడైన ఏనోష్. షేతు అంటే కంపెన్సేషన్ అని అర్థం. అంటే ఆదాముకు బదులుగా పుట్టినవాడు అని అర్థం. సో ఆదాముకు బదులు మనిషి ఎవరు? కడపటి ఆదాము, రెండవ మనుషుడు, జీవింపజేయు ఆత్మ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషుడు. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషుడు ఎప్పుడైతే పరలోకంలో పుట్టాడో అప్పటి నుండి యేసుక్రీస్తు నామాన ప్రార్థన ఆరంభమైంది. చూద్దాం రండి ఒకసారి. హెబ్రీ పత్రిక 1:5 చదువుదాం. హెబ్రీ 1:5. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా చూడండి, ఇక్కడ ఎప్పుడైనా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని వ్రాయబడి. యేసుక్రీస్తు పరలోకంలోనికి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడు పరలోకంలో ఏనోష్ పుట్టాడు. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ప్రధాన యాజకుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షంగా దేవునికి కనబడుతున్నవాడుగా ఆయన ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పటి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ఆరంభమైంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనం చేసే ప్రతి ప్రార్థన మరి మనకు జవాబు ఆల్రెడీ మనకు ఉంది. జవాబు ఏంటంటే మనం అందరం కూడా అదే సన్నిధిలో నిలబడ్డాం. ఎక్కడి నుంచి అయితే ప్రార్థన, లేదా ఎక్కడికైతే మనం ప్రార్థన చేస్తున్నామో అక్కడే నిలబడ్డాం. చూడండి, అందుకనే మన ప్రార్థనలు ఏమని చెప్పాడంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 8వ వచనంలో పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు. పరిశుద్ధుల ప్రార్థన.
మనం చేసే ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలని మనం అనుకుంటున్నాం. కానీ ప్రభు మనం చేసే ప్రార్థనలన్నీ పరిశుద్ధుల ప్రార్థనలని ఆయన రాశాడు. కాబట్టి మన ప్రార్థన మనం ఎంత స్టైల్‌గా చేయాలని కొందరు అనుకుంటారు. కొంతమంది ఏమో చాలా బాగా చేయాలంటారు. యేసుక్రీస్తు నామాన చేయాలంతే. మన ప్రార్థన యేసు ప్రభు నామాన చేస్తే ఆ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన. సో మీరందరూ ప్రార్థిస్తున్నప్పుడు ఈ విషయం మీకు అర్థమైతే మీ ప్రార్థన బలంగా ఉంటది. మనఃపూర్వకంగా ఉంటదని యాకోబు పత్రిక 5:16లో చెప్పాడు. నీతిమంతుని విజ్ఞాపన, పరిశుద్ధుల ప్రార్థన. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథంలో మరొక వాక్యం చదువుదాం. సారీ. 8వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుదోపద్రవ్యములు ఇయ్యబడెను అని వ్రాయబడింది. పరిశుద్ధుల ప్రార్థనలతో బహుదోపద్రవ్యములు కలుపబడుతున్నాయి. ఈ బహుదోపద్రవ్యములు సుగంధ తైలము కంటే మంచి పేరు. యేసుక్రీస్తు పేరు అన్నమాట. సో మన ప్రార్థనలు శామ్యూయల్ పీటర్ వీడియో ఆన్ చేసుకోండి. నిన్న చెప్పాను, ఈ రోజు కూడా చెప్పించుకుంటున్నారు మీరు. యేసుక్రీస్తు నామము సుగంధ తైలము కంటే మంచి పేరు. కాబట్టి మన ప్రార్థనలో బహుదోపద్రవ్యములు కలపబడుతున్నాయి. కాబట్టి మనము పరిశుద్ధుల ప్రార్థనలు అనే మాటను, నీతిమంతుని విజ్ఞాపన అనే మాటను మనం ఆలోచన చేయాలి. సో మరి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చేస్తున్నాం. అనాతోతులో ఉన్నాం. అంటే మన ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాం. సమాధానం దూరంగా లేదు. అంత మాత్రమే కాదు, మన ప్రార్థనలన్నీ కూడా పరిశుద్ధాత్మ వరముగా మరి సమాధానం ఇయ్యబడతాయని మనం గమనించాలి. ప్రార్థిస్తున్నామంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు నామన్న మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మన కొరకు కనపడుతున్నాడు అని నమ్మాలి. ఒకవేళ మన ప్రార్థనలు సమాధానం ఇయ్యబడకపోతే మనం ఎక్కడున్నట్టు? దేవుని కోపంలో ఉన్నట్టు. దేవుని కోపం క్రింద మనం ఉన్నాం. ఇప్పుడు మన ప్రార్థనలకు సమాధానాలు రావట్లేదండి, రావట్లేదు. మన ప్రార్థనలు సమాధానం రావు అనుకుంటే మనం దేవుని కోపం క్రింద ఉన్నట్టు. మనం దేవుని ఉగ్రత క్రింద ఉన్నామా? కాబట్టి ఆయన రక్తం, ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు అని రోమాపత్రిక 5:9లో వ్రాయబడింది కదా. కాబట్టి యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవునితో మనకు సమాధానం కలిగింది. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవునితో సమాధానం కలిగినప్పుడు మన ప్రార్థనలకు ఎందుకు సమాధానాలు రావు? కాబట్టి ప్రార్థనకు సమాధానం రాకపోవటం అనేది ఉండదు. అర్థమైందా? మన ప్రతి ప్రార్థనకు సమాధానం వస్తుంది. మన ప్రార్థన ఆయనకి వినబడుతుంది. ఎందుకంటే మన ప్రార్థన ఏ నామాన్ని చేస్తున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు నామాన. అనగా మన ప్రధాన యాజకుడు దేవునికి కనబడుతున్నాడు. కాబట్టి నా ప్రార్థన ఆయనకు వినబడుతుందా, నా ప్రార్థనకు సమాధానం వస్తుందా అని పాత నిబంధనలో ఉన్న వాళ్ళు అనుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో దైవోగ్రత నుండి రక్షణ లేదు. ఎందుకంటే వారి ఆత్మలకు సంపూర్ణ స్థితి కలగలేదు. వారు దేవునితో సమాధాన స్థితి కలిగి లేరు. కానీ ఇప్పుడు మనం యేసుక్రీస్తు రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మనం దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాం. కాబట్టి మన ప్రార్థనకు సమాధానాలు ఉన్నాయి. సో మరలా చదువుదాం. 6వ కీర్తన మొదటి వచనం చదవండి. ఏమన్నా రాలేదైనా ప్రశాంత్? 6 గంటలకు జాయిన్ అయ్యాడండి అయ్యగారు. అందుకే ఇంకా సిద్ధపడినట్టుంది. 6ంటికి జాయిన్ అయ్యాడండి. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను
శిక్షింపకము అన్నాడు. చూడండి, ఈ ప్రార్థన మనం చేయకూడదు, ఈ మాట మనం పలకూడదు. కారణం ఏంటంటే మనం ఆయన కోపం క్రింద లేము, ఆయన ఉగ్రత క్రింద మనం లేము. మనం ఇప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయం 9లో చెప్పినట్లుగా 10వ వచనంలో ఇంకో మాట ఉంది. ఆయన మరణము ద్వారా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరింత నిశ్చయముగా ఆయన ద్వారా రక్షించబడదు అని ఉంది. అంటే మనం సమాధానపరచబడటమే కాదు, మనము జీవిస్తున్నాం అన్నప్పుడు మనం అసలు ఉగ్రతలో లేమనే కాన్షియస్నెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు ఎవరు జీవాన్ని నిర్లక్ష్యం చేయకండి. హెబ్రీ పత్రిక 2:3 ప్రకారం. రాత్రి కూడా మనం భీమవరంలో విన్నట్లుగా మన ఆత్మలకు సంపూర్ణ సిద్ధి కలిగిందా అనే క్వశ్చన్ ఇంకెప్పటికీ రాకుండా ఉండినట్లుగా, మన ఆత్మలకు సంపూర్ణ సిద్ధి కలగటమే కాదు, పరిశుద్ధాత్మను వరము కూడా అనుగ్రహించబడి, కాబట్టి ఆ వరముతో మనం నిర్వహించబడుతున్నప్పుడు ఈ క్వశ్చనే మనకు రాదు. నా ప్రార్థన వింటున్నాడా, నాకేమైనా దూరంగా ఉన్నాడా, నా పట్ల ఆయన కరుణ ఉందా. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నా ప్రాణం బహుగా అదురుచున్నది అని చెప్తూ 3లో నీవు ఎంతవరకు కరుణింపకు ఎందువు అన్నాడు. మనం ఏమనాలి? కరుణించబడిన వారమై, కరుణించబడ్డాం. అసలు మనం ఫస్ట్ కరుణించబడింది ఎలాగో? రోమాపత్రిక 3వ అధ్యాయంలో కరుణాధారముగా క్రీస్తు బయలుపరచబడటం ద్వారా, రక్షణలో ఆయన చూపిన కరుణ. రెండవది, ఒక మంచి పరిచర్యకు నడిపించినప్పుడు ఆయన మన పట్ల చూపిన కరుణ. అది కొరింథీ 2వ పత్రిక 4:1లో చెప్పాడు. రక్షణలో ఆయన చూపిన కరుణేమో రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కరుణాధారముగా క్రీస్తు బయలుపరచబడ్డాడు 26. అలాగే మనము ఒక మంచి మినిస్ట్రీకి నడిపించబడ్డాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4:1లో ఈ పరిచర్య పొందినందున కరుణించబడిన వారు కదా. ఏసన్ గారు కూడా పాట రాశారు. ఏ పాట? ఈ పరిచర్యను పొందినందున కరుణించబడ్డామని. అయితే వాళ్ళు చేసే మినిస్ట్రీ హోసన్న మినిస్ట్రీస్ లో విశ్వాస మూలమగు నీతి పరిచర్య కాదు అది. అంటే అక్కడ పౌలు గారు రాసిన మాట వాడుకొని చాలా మంది పాటలు రాసి ఉండొచ్చు, కానీ ఒరిజినల్ గా అపోస్తుడైన పౌలు యొక్క పరిచర్యను పొందుకున్నాం మనం. సో అందుకని కరుణించబడ్డాం. కాబట్టి ఇంక నువ్వు ఎంతకాలం కరుణించవు అని ప్రభువుని క్వశ్చన్ చేయొద్దు. కరుణించబడ్డాము అనే కాన్షియస్నెస్ కలిగి ఉండాలి. ఆయన ఉగ్రతలో లేము, ఆయన కోపంలో లేము, ఆయన మనలను కరుణించాడు. కొంతమంది ఏడుస్తారు ప్రార్థనలో, కరుణించు ప్రభువా అని. ఆయన మనల్ని కరుణించాడు. ఆయన మన కన్నులు తెరిచాడు. భిక్షగాడు అడుగుతున్నాడు త్రోవ ప్రక్కన, ఏమనంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు. మనం కరుణించబడ్డాం, కన్నులు తెరవబడింది. ఇప్పుడు మనము ఆయన మార్గంలో ఉన్నాం, ఆయనను వెంబడిస్తున్నాం. కాబట్టి కరుణించబడ్డామనే మనస్సాక్షిని కలిగి ఉండాలి. 6వ వచనం చదవండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు. సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా సార్లు యేసుక్రీస్తు ద్వారా కలిగిన సమాధానాన్ని నమ్మనప్పుడు మన ప్రార్థనలో ఎక్కువ మన కన్నీరు, ఎందుకు మనం కన్నీరు కార్చేవాళ్ళం అంటే ఆయన మన ప్రార్థన వినాలి అని, ఆయన మన ప్రార్థన వినడేమోనని అలిసిపోవటం, మూలగటం, ఇదంతా ప్రార్థనలు ఉండేది. కానీ ఇప్పుడు మనము ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు అన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16లో ఏమన్నాడు? సమయోచితమైన సహాయం పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అన్నాడు. సో ఎందుకు వచ్చింది ఈ ధైర్యం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక
10వ అధ్యాయం 19-20 వచనాలు ఏముందంటే ఆయన రక్తము వలన ధైర్యమును నిర్భయమైన ప్రవేశం మనకు కలిగింది. ప్రభుకు స్తోత్రం. ఎంత ధైర్యం ఇచ్చాడు కదా. ఏంటంటే వీళ్ళిద్దరు అడ్మిట్ అవ్వట్లేదా? మీరు చూడలేదా? ఇదండి ఈ యాప్ అప్డేట్ అయిన తర్వాత ఇది పైకి వెళ్ళిపోతుందండి. నేను ఇంకా మీరు వెళ్ళిన వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారేమో, నేను లోపల ఆగట్లేదు ఇందాక నుంచి. లేదండి, నాకు వేరే దానికి హోస్ట్ ఉండాలి, లెఫ్ట్ అయిపోయాను ఇందాక, అందుకని నాకు మరి తెలియట్లేదు. నాకు చెప్పండి అన్న, మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అలాగండి, అవునండి. వాళ్ళిద్దరు ఏందండి చాలాసేపటి నుంచి ఉన్నారు బయట, ఇంకా చాలా మంది ఉన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళని అడ్మిట్ ఆరు చేసి నలుగురిని ఒకేసారి అడ్మిట్ చేశానండి. 6 మంది వచ్చారు. అవునండి, వాళ్ళ నలుగురిని అడ్మిట్ చేశానండి ముందు. వీళ్ళిద్దరిని రాజేష్ అన్న చాలాసేపటి నుంచి ఉన్నాడు. సరే, నేను చేసుకుంటాలే. మీది కనపట్లేదు ఎందుకు ఇందులో నాకు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. రాజేష్ అన్న 6 గంటలకు జాయిన్ అవుతున్నాడు, 6 తర్వాత జాయిన్ అవుతున్నాడు, అడ్మిట్ చేస్తున్నాం అనుకోకండి. ఆయన ముందు ఇంకో చోట వాక్యం చెప్తున్నాడు. 6:20 ఏముందంటే ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశం అని ఉంది కదండి. అంటే ఈ రోజు మనం ఆయన మన ప్రార్థన వింటలేదేమోనని ఆడవటం, అలసిపోవటం అనే ప్రార్థన చేయొద్దు. ఉం? ఒకసారైనా కరుణించని సంసోన్ లాగా ప్రార్థన చేయకండి. యు ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అనే కాన్షియస్నెస్ తో ఆయన మనల్ని ఆ చూస్తున్నాడు, ఆయన మనల్ని అంగీకరించాడు. ఆయన ఉగ్రత మన మీద లేదు, ఆయన కోపం మన మీద లేదు, ఆయన సమాధానాలు మనకిస్తాడు. ఎందుకంటే మన ప్రార్థన ప్రధాన యాజకుడు అయితే సమాధానం ఏంటి? పరిశుద్ధాత్ముడే కదా. లూకాసు వార్తలు ఏమన్నాడు? తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు. ఇది ప్రార్థనకు సమాధానం. లూకాసు వార్త 11:13. ఆ సందర్భంలో ఏమన్నాడంటే ఆ ఒక స్నేహితుడు మరి వచ్చినప్పటికీ పండుకొని ఉన్నప్పుడు, మరి నా చిన్నపిల్లలు ఉన్నారు, నాకు ఏమీ లేదు అంటే, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినా సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవి ఇస్తాడు అని చెప్పాడు. ఎప్పుడంటే అర్ధరాత్రి వేళ. చూసారు ఈ మాట? యేసుప్రభు ఎందుకు ఇలా రాశారు చదవాలి మనం. అర్ధరాత్రి అంటే అర్థం ఏంటి? మన జీవితంలో చాలా మిక్కిలి ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు. అప్పుడు మనం మన స్నేహితుల దగ్గరికి వెళ్ళి తలుపు కొడితేనే వాళ్ళు పడుకున్నా కూడా మరి మాటి మాటికి ఇదే మాట ఎక్కడ రాశాడు? మన లూకాసు వార్త 18లో అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి దగ్గర ఆ విధవరాలు మాటి మాటికి గోజాడుతుందంట. అక్కడేమన్నాడు? అన్యాయస్తుడు న్యాయం తీర్చడా అన్నాడు. ఇక్కడేమన్నాడు? స్నేహితుడు మరి కావలసినవి ఇస్తాడు అన్నాడు. ఇప్పుడు మన గురించి మాట్లాడితే ఏమన్నాడంటే పరలోకమందున్న మీ తండ్రి అన్నాడు కదా. శిష్యులతో ఏమన్నాడు? పరలోకమందున్న మీ తండ్రి. ఇప్పుడు మనకైన పరలోకమందున్న తండ్రి కాదు, పరిశుద్ధుడైన తండ్రి. కాబట్టి మీరు పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేయకండి. మీరు పరలోకంలోనే ఉన్నారు కదా. పరిశుద్ధుడైన తండ్రి అని ప్రార్థన చేయండి. నీతి స్వరూపుడు వగు తండ్రి అని ప్రార్థన చేయండి. తండ్రి అని ప్రార్థన చేయండి. సత్య స్వరూపి యొక్క తండ్రి అని ప్రార్థన చేయండి. యోహాను సువార్త 17లో పరలోకమందున్న తండ్రి అనే పదం ఉండదు మీకు. ఆయన పరిశుద్ధుడైన తండ్రి, తండ్రి సత్యస్వరూపకు తండ్రి, నీతి స్వరూపుడకు తండ్రి, తండ్రి అని ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం కూడా పరలోకంలో కూర్చున్నాం కాబట్టి. శిష్యులకు నేర్పిన ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు. కానీ విశ్వాసులకు యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థించేటప్పుడు తండ్రి అని మనం ప్రార్థించాలి. ఉన్నావా, అసలు ఉన్నావా అన్నట్టే ఉంది కదా క్రైస్తవుల ప్రార్థన కూడా. ఉన్నావా, అసలు ఉన్నావా కాదు, నువ్వు కూడా ఉన్నావు, ఆయన సన్నిధిలోనే ఉన్నావు, ఆయనతోటే కూర్చున్నావు. కాబట్టి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించను అన్నప్పుడు ఆల్రెడీ మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. అందుకనే ఏ అద్భుతం కావాలన్నా పౌలు ఎలా రాశాడంటే
ప్రతి అద్భుతానికి ముందు మనం ఎలా గుర్తు చేసుకోవాలంట, గలతీ పత్రిక 3:5లో ఆత్మను అనుగ్రహించాడు కదా అని జ్ఞాపకం చేసుకోవాలంట. ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు అన్నాడు. ఆత్మను అనుగ్రహించాడు. ఆత్మను అనుగ్రహించాడంటే అద్భుతాలు కూడా జరిగిస్తాడు. ఆత్మను ఎలా ఇచ్చాడు? యేసుక్రీస్తు నామాన్ని ఇచ్చాడు కదా. రాత్రి నేను వాక్యం చెప్పి మళ్ళీ దాన్ని ధ్యానం చేస్తుంటుంటే నాకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. అంటే క్రీస్తు పేరట అపవిత్రాత్మలు కాదు వచ్చిన, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎందుకంటే క్రీస్తును గూర్చిన ధ్యానం, క్రీస్తును గూర్చిన ఆలోచన మనకెంతో నెమ్మదినిస్తుంది. చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలకు కాదు శాంతి, చనిపోయిన వారి విషయంలో మనకు మనశ్శాంతి ఇచ్చేశాడు. మన నాన్న, మన అమ్మ, మన తాత, మన ముత్తాత, యేసు ప్రభుని నమ్మిన వాళ్ళందరి ఆత్మలు జ్ఞాపకార్థ కూడికలు అవసరం లేదు, ఆదరణ కూడికలు అవసరం లేదు, చిన్న కార్యం అవసరం లేదు, పెద్ద కార్యం అవసరం లేదు, కార్యాలే అవసరం లేదు. యేసుక్రీస్తు చేసిన కార్యం చాలు. ఆ కార్యము ద్వారా వారందరి ఆత్మలు పరమాత్మనితో వారు రక్షించబడినప్పుడే ఏకమైంది. వారు మరణంలో నుండి జీవంలోనికి ఆ రోజే దాటించారు. ఆయన దాటించాడు. హెబ్రీ పత్రిక 2:10. అందుచేత వారి విషయంలో మనకు ఎటువంటి దురాత్మలు రాకుండా ఆయన చేసేసాడు. లేదంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని తిరుగుతున్నారు సాతానుగాడి ఆత్మలు. అవకాశం లేకుండా యేసుక్రీస్తు పేరిట ఈరోజు మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. మరి యేసుక్రీస్తు నామాన్న రక్షణ పొందితే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామాన్ని మనం చేసిన ప్రతి ప్రార్థనకి పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, కృపావరం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1:2 యేసుక్రీస్తు నామమున ప్రార్థన అన్న తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని అక్కడే 7వ వచనంలో ఏం చెప్పాడు చదవండి. చదువు పంతులు, ఆదిలాబాద్ పంతులు చదువు. గనుక ఏ కృపావరములోను లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఆ కృపావరము అనే మాట చూడండి ఇక్కడ, కృపావరం. సో ఈ కృపావరం ఏంటి? ప్రార్థనకు సమాధానం అన్నమాట. తర్వాత 2వ పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:15. మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరం లభించినట్లు. సో 2వ కృపావరం, 2వ పత్రికలో 2వ కృపావరం. మీరు ఈ 2వ కృపావరం గురించి 8వ అధ్యాయం నుంచి చదువుతారనమాట. మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన కృపావరం, అది చెప్పసఖ్యము కానిది అన్నాడు 9:10. అంటే మీరు ప్రార్థించిన తర్వాత మీరు వచ్చే చేంజ్ గమనించండి. మీరు యేసుప్రభు నామాలను ప్రార్థించాక ఏ విషయంలో ప్రార్థిస్తున్నారో ఆ విషయంలో మీరు ఇప్పుడు కృపావరం ద్వారా మూవ్ అవుతారు, అంటే పరిశుద్ధాత్మ ద్వారా మూవ్ అవుతారు. అది మనము గమనించుకోవాలి. ఇప్పుడు మన హైదరాబాద్ కాన్ఫరెన్స్ కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? హైదరాబాద్ కాన్ఫరెన్స్ స్టార్టింగ్ ప్రేయర్ నుండి ఎండింగ్ ప్రేయర్ వరకు అన్ని కృపావరంతో జరగాల. కృపావరంతో జరిగితే 100% 100 ఫలం పొందుతాం. కృపావరం ద్వారా జరగటానికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఇదివరకు లాగా వర్షం కురవకూడదు, ఈ సేవకులు రావాలి, ఎస్ ఇవన్నీ చేయాలి. కానీ నిజంగా ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మాటలు గుర్తొస్తున్నప్పుడు మీరేదో ఒక అలసట్లోకి వెళ్ళిపోకూడదు. వర్షం కురవకూడదు ప్రభువా అని ప్రార్థన చేస్తారా? అప్పుడు నిజంగా వర్షం కురిస్తే ఎలాగ అక్కడ అని ఆలోచనలోకి వెళ్తారు. మీరు వెళ్ళి దయచేసి కురవకూడదు నాయన, అస్సలు కురవకూడదు నాయన అని ప్రార్థన చేస్తారు. అలసట్లోకి వెళ్ళకండి ఆయన. మనం ప్రార్థన చేసేటప్పుడు కృపావరము ద్వారా కొనసాగాలి అనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాను మర్చిపోద్దు. అంటే ఎవ్రీథింగ్ పరిశుద్ధాత్ముని చేత నిర్వహించబడాలి. మనము ప్రార్థించినప్పుడు అలసట్లోకి ఎందుకు వెళ్తామంటే అవి సంభవిస్తాయేమోనన్న భయంతో వెళ్ళిపోతాం. ఇంకా మీ దాసులకు ఆరోగ్యంగా వాళ్ళు క్షేమంగా రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం కదా. క్షేమంగా రావాలన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవుతే ఎలాగా అని ఆలోచనలో పోతారు అన్నమాట. సో ఆ కన్నుల్లో గుంటలు వచ్చేసినాయి అని ఎందుకు అన్నాడంటే ఆ ప్రార్థనలో ఒక రకమైన అలసట అన్నమాట.
కానీ మనం నీ దాసులు క్షేమంగా రావాలన్నప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. వాళ్ళు ట్రైన్‌లో వచ్చినా, బస్సులో వచ్చినా, బండి మీద వచ్చినా, వాళ్ళు ఎలా వచ్చినా వాళ్ళు కృపావరము చేత వచ్చుదురుగాక అని ఆ, ఆ ఆలోచనతో ప్రార్థన చేయమని అర్థం. తర్వాత భోజన కార్యక్రమాల దగ్గర అన్నీ సరిపోవాలి ప్రభువా అనుకుంటూనే, ఒకవేళ సరిపోకపోతే ఆ రోజు సందీప్ అన్న, సతీష్ అన్న ఎట్లా టెన్షన్ పడతారు? హ్మ్. లాజరస్ అన్న అయితే ఎలా టెన్షన్ పడతాడని మీరు టెన్షన్ పడొద్దు. అయ్యిగాదు అంటే మనం ఏదైనా ప్రార్థనలోకెళ్ళినప్పుడు దాంతో పాటు ఒక అనుమానంలోకెళ్ళిపోతాం. అనుమానంలోకి కాదు వెళ్ళాల్సింది. అది కృపావరం చేత నిర్వహించబడతదనే ఆలోచనలోకి వెళ్ళాలి. అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో భోజనము దగ్గరే వివాదం వచ్చింది. అప్పుడేం చేశారు? 7 మంచి మనుషులను పెట్టారు. ఆ 7లో మొదటివాడు స్టెఫెను గదా! స్టెఫెను గురించి ఏం రాయబడింది? ఆత్మతో, జ్ఞానముతో, విశ్వాసముతో, పరిశుద్ధాత్మతో నిండినవాడు. అంటే కృపావరాల ద్వారానే భోజనం గూడా నిర్వహించబడాలి. కృపావరం ద్వారానే సౌండ్ ఆపరేట్ చేయాలి. కృపావరం ద్వారానే ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేయబడాలి. సో, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముని చేత సమస్తం నిర్వహించబడినట్లు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నారా? ఇలా అనుకుంటున్నారా? మనం అడగకపోయినా ఆయనకి తెలీదా? కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన వినలేదా? అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రేయర్ చేయాలా. ప్రార్థన ఆయనకి తెలీదా అనకూడదు. ఎందుకంటే ఇక్కడ సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవరు. సో, ఈ కవెనెంట్‌లో ఉన్నదెవరు? ఆయన మరియు మనం. ఆయన మరియు మనం కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనకు మంచి చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనం గూడా నోరు తెరిచి దాన్ని మాట్లాడినప్పుడే మనలో జరుగుతది. హెబ్రీ పత్రిక 13:20లో ఏముంది? ప్రతి మంచి చేయటం కొరకై ఆయన మనలను సిద్ధపరుస్తున్నాడని ఉంది. ప్రతి మంచి అనే దగ్గర ఏముందంటే సమాధానము అనే పదం ఉంది. చదవండి అక్కడ హెబ్రీ 13:20లో నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి ఆయన లేపిన సమాధాన కర్తయగు సమాధానం అంటే కవెనెంట్ రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. సో, మనకి దేవునికి మధ్యలో సమాధానం అని నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం దేవుడు మనకి ఎప్పుడు మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో, మనం ఆమేన్ అని పలకాలి. మనం కనీసం ప్రార్థన చేయకుండా దేవుడు చేస్తాడని అనుకోకూడదు. కదా! యాకోబు పత్రికలో ఏమన్నాడు? వారు అడగలేదు గనుక ఇవ్వలేదు అని ఉంది. 2వ వచనంలో అడగలేదు గనుక వారికి దొరకదన్నాడు. ఖచ్చితంగా ప్రేయర్ చేయాలి. మీరందరూ ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. హైదరాబాద్ కొరకు ప్రార్థన చేస్తున్నారా? కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నారా? హ్మ్. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? ఏ టైంలో చేస్తున్నారు చెప్పండి నిజంగా యథార్థంగా? ఒకళ్ళని అడగనా ఓ మెతుకు? ఒక అన్నం మెతుకు దేనా? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు మీరు? ఏ టైంలో చేస్తున్నారు? ఎంతసేపు చేస్తున్నారు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మీరెక్కడున్నా ప్రార్థన చేయొచ్చు. అయితే నేను చేసేస్తున్నానులే. వెరీ గుడ్. ప్రార్థన చేయండి. కొంతసేపు సమయం పెట్టుకొని కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎంత మంచి స్పీకర్స్ వస్తున్నారనేది మెయిన్ కాదు. ఎంత మంచి హాల్‌లో జరుగుతుందనేది మెయిన్ కాదు. ఖచ్చితంగా అందరం వస్తున్నాం అనేది కూడా మెయిన్ కాదు. అందరం వస్తే సక్సెస్ అయ్యిద్దా? మంచి స్పీకర్స్ వస్తే సక్సెస్ అయ్యిద్దా? కాదు. అంతా కృపావరం ద్వారా జరిగితేనే సక్సెస్ అయ్యిద్ది. అంతా కృపావరం ద్వారా జరగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి. సో, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మన ప్రతి అక్కర తీర్చబడుతది. ముఖ్యంగా మనం ఇక్కడికొచ్చినప్పటికి ఎక్కువ ఆలోచించేది డబ్బుల గురించే. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగిన కాన్ఫరెన్సెస్ వేరు. ఇప్పుడు జరిగేది సిటీలో. పైగా చాలా ఖర్చుంది. నేనైతే ఇలా అనుకున్నాననమాట. కనీసం ఒక్కొక్కళ్ళకి ఒక 10,000 ఇవ్వాలి. 10,000 అనేది మినిమమ్ ఒక్కొక్కళ్ళు ఇవ్వటం. దానికి మించి ఇవ్వాలనుకున్నాను. దేవుడు నన్ను నెత్తి మీద కొట్టాడు. కొట్టి ఏమన్నాడంటే 10,000 కాదు పరిశుద్ధాత్మ వరం అన్నాడు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ వరంతో పని జరిగినట్లు ప్రార్థన చేయండి. అప్పుడు ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే మనం ధనం మీదకు మన మనసెళ్తే ధనం లేకపోతే ఎలా జరుగుతదనే ఆలోచనలోకెళ్తే ధనం వస్తది సమృద్ధిగా. కానీ ధనం చేయలేని కార్యాలు వరం చేస్తాయి. అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చదివేదేమంటే
8వ అధ్యాయంలో నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదన్నాడు 21వ ఎప్పుడంటే నువ్వు ద్రవ్యాన్ని దేవుని వరం ప్లేస్ లో పెట్టినప్పుడు 20 వచ్చిన వెన్ యు ఆర్ ప్లేసింగ్ ద మనీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద గిఫ్ట్ అప్పుడు నీ హృదయము సరిగ్గా లేదు అని మనం గమనిస్తున్నాం అనమాట. అందుచేత ఈ ఉదయకాలపు వేళ ఆర్థిక విషయాల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఓకే, మీరు చూడండి సమృద్ధిగా ప్రవహిస్తున్నట్టు, సమృద్ధిగా ఉన్నట్టు, ఇంకా మిగిలిపోతున్నట్టు చూడండి, మిగులుతాయి. నేను చూసి ఆ మిరాకిల్ నేను చూసి, ఎందుకంటే ఇక్కడ నేనే కన్వీనర్ కాబట్టి, ఇక్కడ నేనే నిర్వహణ కాబట్టి జగన్నాథపురంలో నేను చూసా. మీరు కూడా చూడాలి. మీరు చూడాలంటే ఫస్ట్ కన్వీనర్స్, నిర్వాహకులకి ఆ స్పిరిట్ ఉండాలి. భయపడిపోయారనుకోండి పని అవదు. ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఆత్మచేతని ఇక్కడ చెప్పాడు కదా 8వ అధ్యాయం 29, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో అన్నాడు. కాబట్టి నాయకులు, నిర్వాహకులు పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో భానుశ్రీ అని చెప్పాడు, బ్రదర్ నేను ఎంత ధైర్యంగా ఉన్నా నా పక్కన ఉండే వాళ్ళు బలహీనపరిచేశారని. సో ఇప్పుడైతే మరి మీకు అవకాశం ఉంది. ఎందుకంటే మీ పక్కన సందీప్ అన్న, తర్వాత లాజర్ అన్న, తర్వాత శ్రీధర్ అంకులు, మీరందరూ పరిశుద్ధాత్మను కలిగిన వారే కాబట్టి ఇబ్బంది లేదు. సో మీరు ఆత్మచేత నిర్వహించబడాలి, ఆత్మచేత నడిపించబడాలి. అయితే అందరం ప్రార్థన చేయాలి. ఫస్ట్ ప్రార్థన చేస్తే మిరాకిల్ చూస్తాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థించండి. ఇంకా చాలా పనులు ఉన్నాయి, వాటి కొరకు ఆలోచిస్తున్నాం. అవన్నీ ఆత్మ ద్వారానే జరగాలన్నమాట. సో నేను ప్రార్థన చేస్తున్నాను, అసలు ఏ టైటిల్ పెడితే బాగుంటుందా. ఈసారి రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ప్రభు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, అసలు ప్రస్తుతము జరుగుతున్న ఈ సంభవాలన్నిటిని బట్టి ఎక్కడో పరిచర్య కుంటిపడిపోతుందేమో, ఎక్కడో క్రైస్తవ్యం కుంటిపడిపోతుందేమో, అంత స్పీడ్గా పరిచర్య జరగట్లేదేమో అనే ఆలోచనలు కొట్టివేస్తూ దేవుడు, నేను మొన్న ఈ గల్తీలకు రాసిన పత్రిక మళ్ళీ చదువుతున్నాను అనమాట. అది చదువుతున్నప్పుడు 5వ అధ్యాయంలో ప్రభు నాతో ఏం మాట్లాడంటే, గాస్పల్ ఆఫ్ గ్రేస్ ఈస్ గుడ్ రేస్ అని మాట్లాడాడు. అంటే కృపాసువార్త అనేది ఒక మంచి పరుగు అని చెప్పాడు. అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. ఏమనంటే, ఓహో, క్రీస్తు సువార్తను ఎవరైతే ప్రకటిస్తున్నారో, కృపా సువార్తను ఎవరైతే ప్రకటిస్తున్నారో, భిన్నమైన సువార్తను ఎవరైతే ప్రకటించట్లేదు వారు బాగుగా పరిగెత్తుతున్నారని ప్రభువే చెప్పినప్పుడు నేను చాలా ధైర్యంగా నమ్మాను. ఏమంటే మన సువార్త, మన పరిచర్య దేవుని దృష్టిలో ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి కదా. చాలా బాధలో ఏథెన్స్లో ఉన్న పౌలు దగ్గరికి తిమోతి ఏం తెచ్చాడంట, మన శనివారం కదా జూమ్ లో విన్నాం, తెస్సలోనిక పత్రిక సంతోషకరమైన సమాచారం తెచ్చాడంట. సో దేవుడు కూడా నాకు సంతోషకరమైన సమాచారం ఇచ్చాడు. అదేంటంటే బాగుగా పరిగెత్తుట. వెంటనే నేను ఉదయకాలం మళ్ళీ ప్రభు ఇదేనా పేరు, తెలుగులో ఏమని పెట్టాలా, తెలుగులో ఎలా పెట్టాలా. ఒకసారి ప్రసాద్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏ పరుగులు అన్నాడండి. అది అనుకుంటారా అనిపించింది నాకు. ఎందుకంటే మరి బాగుగా పరుగు అని పెట్టలేం కదా అనిపించింది అనమాట. ఈలోగా నాకు ఒక ఆయన మెసేజ్ చేశాడు. ఆయన ఎవరంటే వీధి సువార్థికుడు. ఆయన ఎక్కువగా గాస్పల్ అవుట్ రీచ్కి వెళ్తాడు, ఎక్కువగా ఒంటరిగా వెళ్తాడు, సైకిల్ మీద వెళ్ళి సువార్త చెప్తాడు ఈ ప్రాంతాల్లో ఎక్కువ. సో ఆయన చాలా కాలం నుంచి ఫేస్బుక్ లో వాక్యం వింటున్నాడు. సో నేను చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఈ సువార్త ప్రకటించే వాళ్ళు ఈ సువార్త ప్రకటిస్తే ఇంకా, ఎందుకంటే వాళ్ళని చాలా మంది మా గ్రామంలో కూడా మన సతీష్ అని ఉన్నాడు కదా, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఇక్కడ RSS లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బాయి ఎదిరించాడు అనమాట. ఈ అబ్బాయి ఇటువంటి ఎదుర్కొంటున్నారు, వీళ్ళు సత్య సువార్త తెలుసుకుంటే బాగుండని నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. కానీ నాకు తెలియకుండా ఎప్పటి నుంచి ఆయన ఫేస్బుక్ లో వాక్యం వింటున్నాడు. ఈ రీసెంట్ గా నిడదవల్లో చెప్పిన వాక్యాన్ని ఆయన విని నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు, బ్రదర్ నాకు రన్నింగ్ నోట్స్ కావాలని అడిగాడు. నేను అప్పుడే ఆలోచిస్తున్నాను రన్ గురించి, ఆయన నన్ను రన్నింగ్ నోట్స్ అని అడిగాడు. సో నేను వెంటనే మన ప్రశాంత్ దగ్గరున్న
రన్నింగ్ నోట్స్ తనకి పంపించాను. ప్రభువుని మళ్ళీ అడిగితే ప్రభు అప్పుడు ఇప్పుడేగా నీతో మాట్లాడాను రన్నింగ్ నోట్స్ అని ప్రభు మళ్ళా నన్ను ధైర్యపరిచాడు అనమాట. కాబట్టి మీరు టైటిల్ అడిగినా, మీరు ఏది అడిగినా ప్రభు ఆత్మ ద్వారా సహాయం చేస్తాడు. కాబట్టి మనం అందరం కూడా గుడ్ రేస్కి వచ్చాము. కాబట్టి మనం అందరం మంచి పరుగు సదస్సుకు రాబోతున్నాం అని ప్రార్థన చేయండి. సో ఈ గుడ్ రేస్ కాన్ఫరెన్స్ కోసం మీరు ప్రార్థన చేయండి అంతే. ప్రభు ప్రతిదీ కూడా మనకు వరము ద్వారానే ఇవ్వాలి. అది ఏదైనా కూడా ఆర్థిక విషయాల, ఆరోగ్యాల, ప్రయాణాల, లేకపోతే అక్కడ ప్రసంగాల, అక్కడ అకామిడేషన్, అన్ని మనం కృపావరం ద్వారా జరుగుతుంది. యేసుక్రీస్తు నామాన్ని మీరు ప్రార్థన చేస్తే జరుగుతుంది. యేసుక్రీస్తు నామాన్ని మీరు ప్రార్థన చేయండి. సో దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. ఒక మంచి పరుగును ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అనమాట. సో యాక్సలరేట్ అవుతూ ఉండాలి పరిచర్య, ఇంకా ఇంకా వేగం అవ్వాలి. అది అవుతుంది ఎప్పుడంటే వెన్ వీఆర్ ఫాలోయింగ్ ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్, ఇట్ ఈస్ గుడ్ రేస్. మనం భిన్నమైన సువార్త ఉంటే మనం భయపడాలి, కానీ గాస్పెల్ ఆఫ్ గ్రేస్ ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. పైగా ఈ దినాల్లో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే కొంతమంది వాక్యం వినట్లేదేమో అని అనిపిస్తూ ఉంటది కదా. ఎప్పుడైతే వాళ్ళ హృదయం వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళు వినాలి, వాళ్ళ సేవకులు, వాళ్ళు వినకపోతే ఎలాగ అనుకుంటామా, వెంటనే ఆ రోజు వాళ్ళు కామెంట్ పెడతారు కింద. రాత్రి కూడా నేను వస్తున్నప్పుడు మండపేట నుండి ఆ దేవుని సేవకుడు ఈ కడవరి దినాల్లో ఉన్న 2 దుర్బోధలు అనే టైటిల్ మీద మాట్లాడిన మెసేజ్ కి కింద కామెంట్ పెట్టాడు. సో అంటే హృదయం ఆదరిస్తున్నాడు అనమాట. అంటే పరిచర్య ఎక్కడ ఆగట్లే. మీరు ఖచ్చితంగా పరిగెత్తండి. ఎందుకంటే మనం ఏదో చేయాలని హడావిడిలో మనం ఏం చేయగలం, మనం ఏం చేయలేం. మనం ఏమి చేయలేం, కానీ మనం పట్టుకున్న సువార్తలోనే అంతా ఉంది. మనం పట్టుకున్న సువార్త క్రీస్తు సువార్త. క్రీస్తు సువార్త పేరే బాగుగా పరుగు కదండి. ఇప్పుడు మనం స్పీడ్ గా పరిగెత్తమని జాకబ్ గారు లాంటి వాళ్ళు పరిగెత్తే వాళ్ళకి ఆయాసం వచ్చేది. కాబట్టి మనం ఏం చేయలేం. తొందరగా బ్రదర్ మనం ఇక్కడే కూర్చున్నాం, లేవాలా, రావాలా, కదలాలా అని ఏయో గద్దర్ గారి పాటల్లాగా మనం పాడతామేంటి? అట్లేం అవసరం లేదు. క్రీస్తు సువార్త పట్టుకున్నాం, ఒక మంచి పరుగులో సువార్త వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడికో ఈ వర్తమానాలు వెళ్తున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు అందరూ కనెక్ట్ అవుతున్నారు. వీఆర్ నాట్ కనెక్టింగ్, బట్ ద లార్డ్ ఈస్ డూయింగ్. దేవుడు వెనకాల నుంచి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి సువార్త పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఓకే, ఈ నిరీక్షణ మీకుంటే మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. అది ఏదైనా కూడా. సో మహారాష్ట్ర ఏమైంది? ఏమైంది కదా, ఏం అవలేదు అనుకోండి అంతే. ఏం అవలేదు, సువార్త పరిగెత్తిద్ది అనుకోండి అంతే. ఎందుకంటే మనం పరిగెత్తే దానిలో ఏం లేదు కదా. ఎప్పుడైనా మీరు ట్రైన్ ఎక్కి పరిగెత్తారు లోపల? కూర్చోండి, ట్రైన్ వెళ్తుందిగా, మీరు అదే స్పీడ్లో వెళ్తున్నారు అంతే. అంతేగాని ట్రైన్ 120లో వెళ్తుందని చివరి భోగి నుంచి ముందు భోగి పరిగెత్తారు అనుకోండి, ఎంత స్పీడ్ పెరిగిద్దండి, అక్కడే ఉంటారు. కాబట్టి ఆల్రెడీ మనము కృపాసు వార్తలో కూర్చున్నాం. అది ఎంత వెలాసిటీతో వెళ్తుందో అంత వెలాసిటీ మనం వెళ్తున్నాం అనమాట. సో పులిసిన పిండి కొంచెం కలిపితే అప్పుడు వేగం తగ్గిద్ది. ఎంత వేగం తగ్గిద్ది అంట? 0. అటు చెప్పాడు కదా, మీరు బాగుగా పరిగెత్తుచుంటారు, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను. పులిసిన పిండి కొంచెమైనది ముద్దంతయు పులిజేయను. కాబట్టి పరుగు ఆగిపోవటం అన్నా జరిగిద్ది, పరిగెత్తటం అన్నా జరిగిద్ది. మనం పరిగెత్తుతున్నాం కాబట్టి త్వరగా వెళ్ళిపోతే బాగుండు, ఎక్కువ మందికి చేరుకుంటే బాగుండు అని కొంత బాధ ఉందిగా మీ హృదయంలో. అయితే వెళుతుంది అది, ఎందుకంటే ప్రభువే చెప్తున్నాడు అది చాలా వేగంగా వెళుతుందని. కాబట్టి అది ఎవరిని దర్శించాలో వారిని దర్శిస్తుంది, ఎవరిని రేపాలో వారిని రేపుతుంది. కాబట్టి కొంతమంది ఆగిపోయారో వాళ్ళని చూసి మీరు నిరాశ పడొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఈ సంగతి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఈ పరిచర్య కొరకు ఎప్పుడు క్షేమం కొరకు ప్రార్థన చేసి ఉండకపోవచ్చు. అందుచేత నీవు ఇప్పుడు ఆ పరుగులో ఉన్నావు కాబట్టి ప్రభు ఆ పరుగులో ఉన్న నీ ద్వారా గొప్ప కార్యం జరిగిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మన విశ్వాసమునకు కర్త
దాన్ని కొనసాగించువాడు యేసు ప్రభు. ఈ రెండు విషయాలు మనం నమ్మినప్పుడు వీఆర్ ఫాలోయింగ్ ద ట్రూ గాస్పెల్. కొనసాగింపు యేసుక్రీస్తే అని మనం ఎప్పుడైతే నమ్ముతున్నామో మనము కృపా సువార్తను అనుసరిస్తున్నామని అర్థం. సో దాన్ని ఏమన్నాడు? పందెము అన్నాడు కదండి. సో మన పరుగు పరుగు అది మంచి పరుగు లేదా బాగుగా పరిగెత్తడం మాత్రమే కాదు, అది పందెపు పరుగు. పందెపు పరుగు అంటే అర్థం ఏంటి? బహుమానం పొందవాలని పరిగెడుతున్న పరుగు. నాకు ఫస్ట్ క్లాస్ వస్తే సరిపోద్ది అనుకునే పరుగు కాదు ఇది. ఫస్ట్ ర్యాంక్ రావాల్సిందే. క్రీస్తు యేసు చేత ఎందుచేత పట్టబడితునో ఆ పిలుపు నాకు కలుగు ఉన్నత బహుమానం అన్నాడు. కాబట్టి కృపాసు వార్తను ప్రకటించిన పౌలు ఏదో ఒకటి వచ్చేసిద్దిగా. కొంతమంది క్విజ్ పోటీలు జరుగుతున్నప్పుడు ఈ టీం గెలిచిద్దని అందులో కూర్చుంటారు. అది కోరుకోవట్లే పౌలు. నాకు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ కావాలనుకుంటున్నాడు. కాబట్టి ఇది మంచి పరుగు మాత్రమే కాదు, ఇది పందెపు పరుగు. కాబట్టి మన ప్రార్థనకు సమాధానాలు మనకు వస్తున్నాయి. పరిశుద్ధాత్ముని ద్వారా మనకు వచ్చే సమాధానాలు ఏంటంటే, నీ ప్రార్థన వినపడటమే కాదు, ఈ మినిస్ట్రీ పరిగెడుతుంది అనమాట. ఇంత వేగంతో పరిగెడుతుంటుంటే శత్రువులు ఏమైతున్నారంట? 10వ వచనం, బహుగా అదురుతున్నారంట. ఎందుకు? మనమేమో కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములు కని మనం పాడతాం. ఇలా జరిగిపోతున్నాయి ఏంట్రా అని శత్రువులు అదురు పడుతున్నారంట. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు అని వ్రాయబడి. ఇక మళ్ళతారేక. ఎందుకు? మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయాయో చూడండి. ఎందుకు చెప్పండి. యోహాను సువార్తలు ఏం చెప్పాడంటే, లోకమంతా ఆయన వెంబడి వెళ్ళిపోయిందంట. ఉందా లేదా మాట? 12:19 చదువుకోండి. 12:19 ఏమనుందంటే, మన ప్రయత్నములు నిష్ప్రయోజనం అయిపోయినాయి. శత్రువు ఇలా అనుకొను గాక. శత్రువు అనుకోవాలో వద్దా? శత్రువు ఆకస్మికంగా వెనక్కి వెళ్ళిపోతాడు. కాబట్టి నేను నన్ను గుర్తించలేదు, నాకు పెద్దపీట వేయలేదు, సరే ఎలా జరిగిద్దో నేను చూస్తాను అని అంటే నువ్వే వెనక్కి మళ్ళుతావు. పరుగు అయితే ఆగదు. పరుగు నాలో లేదు బ్రదర్, సిస్టర్, పెద్దలారా, చిన్నలారా, పరుగులు నాలో లేవు, మీలో లేవు. పరుగు సువార్తలో ఉంది. కాబట్టి శత్రువులు వెనకకు మళ్ళుతారు, బహుగా అదిరిపడతారు. మీరందరూ నాతోనండి, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుతారు. అర్థమైందా? ఈ పరుగు తట్టుకోలేడు సాతానుగాడు. కాబట్టి రే అబ్బాయి, అయిపోయిందిరా మన ప్రయత్నాలు నిష్ప్రయోజనమైనవి. ఆ లోకమంతా ఆయన వెంబడి వెళ్ళిపోయింది కదా. యేసు ప్రభు 12వ అధ్యాయంలో లాజరును లేపినప్పుడు చెప్పుకున్న మాట ఇది. ఎందుకంటే అసలు ఈ సూచక్రియ ఆయన చేయకుండా ఆపొచ్చు కదా అంటున్నారు వాళ్ళు. ఏమంటున్నారు? ఈ సూచక్రియ ఆయన చేయకుండా ఆపొచ్చు కదా అని. ఎందుకు ఆపుతాడండి? యేసు ప్రభువే మృతుల్లో ఉండి లేచేవాడైతే ఆయన సూచక్రియలు మృతుల్లో ఉండి లేపే సూచక్రియలే. యేసు ప్రభువే స్వస్థత కొరకు మరణించేవాడైతే ఆయన సూచక్రియలు స్వస్థత కొరకు జరిగే సూచక్రియలే. కాబట్టి రిజరక్షన్ ఉంటే సైన్స్ ఆఫ్ ది రిజరక్షన్ ఖచ్చితంగా ఉంటది. కాబట్టి కార్యాలు జరుగుతాయి. జరగకుండా ఉంటే ఈ ప్రసిద్ధమైన సూచక్రియ ఆయన ద్వారా జరిగిపోయింది, మనం ఇంకేం చేయగలం అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. శత్రువు అదిరిపడాల, శత్రువు సిగ్గుపడాల, ఇక వాడి ప్రయత్నాలు నిష్ప్రయోజనం అనేవని వాడు వెనక్కి తిరిగిపోవాలా. అట్లా మనం పరిగెత్తాలి. అంతేగాని వాడు మనకి ఎదురుగుండా వస్తున్నాడని గొలియాతుని చూసి మీరు ఎక్కువ మాట్లాడకండి. మీకు తెలుసా, గొలియాతుకు ఎదురు పరిగెడుతున్న వాడు పరుగు చూశాడు ఎవరు? సౌలు అబ్నేరుని పిలిచాడు. పిలిచి ఏమన్నాడు? 55వ వచనం సమూయేలు మొదటి గ్రంథం 17, ఈ యవనస్తుడు ఎవని కొడుకు అని అడిగాడు. ఈ యవ్వనుడు ఎవని కొడుకు అని అడిగాడు. అంతకుముందు ఏమన్నాడు? నీవు బాలుడవు, నీకు బలం చాలదు అన్నాడు. అదే నోటితో ఇప్పుడు ఏమన్నాడు? ఈ యవనస్తుడు ఎవని కుమారుడు. సో కొంతమంది క్వశ్చన్ అడగాలి, హూ ఇస్ దిస్ యంగ్ మ్యాన్? అసలు ఈ యంగ్ జనరేషన్ ఎవరండి? గొలియాత్కే ఎదురు పరిగెడుతున్నారు అని అడగాలి. శత్రువు ఎటుపడ్డాడండి?
వాడు వెనుకకు తగ్గాడు, నేల మీద బోర్ల పడ్డాడు. మీరు చదవండి, వాక్యంలో ఉంది. యేసు ప్రభు గెత్సెమనే వనంలో ఆయన, మీరు ఎవరిని వెతుకుతున్నారంటే వాళ్ళ శత్రువులు అన్నారు. నజరేయుడని యేసును అనగానే నేనే ఆయనను అని చెప్పగానే వాళ్ళు వెనుకకు తగ్గి నేల మీద బోర్ల పడ్డారు. నేను లాజరస్ అన్న, శత్రువులు పడేద్దామా? శత్రువులు వెనక్కి తిప్పుదామా? అదిరేటట్టు చేద్దామా? మరి అదిరేటట్టు చేయాలంటే మనం ఏం చేయాలా? మనం ఏం చేయక్కర్లేదు, కృపా సువార్త కలిగి ఉన్నాం, మనం బాగుగా పరిగెత్తుతున్నామని నమ్మండి. రాత్రి ఒక గుడ్ న్యూస్ వచ్చింది అనమాట. పరిచర్య నిర్మల్కి విస్తరిస్తుంది. సో మీరు అందరూ స్తోత్రం చెప్పండి, తర్వాత చెప్తే వివరాలు. సో అదనమాట. అంటే మనము కొంచెం నిరీక్షణ కలిగి ఉంటే, నిలకడగా ఉంటే ప్రభు కార్యాలు చూస్తామని. నిరీక్షణ, నిలకడ ఉండాలి. నేను అడుగుతున్నాను, మీరు ఎంతకాలం వెంబడించారు కదా, ఎంత వేగాన్ని మనం చూసాము. ఈ వేగము ఇంకా పెరిగిద్ది. ఎందుకు? మనకే చెప్పాడు ఆయన డేటు, ఆయన వచ్చే తేదీ ఎప్పుడో మనకు ఆయన చెప్పాడు కదా. ఆయనే చెప్పినప్పుడు ఆయన ఇంకెంత వేగంగా పనిచేస్తాడు. అంత వేగంలో పని జరుగుతున్నప్పుడు మనం అందులో ఉంటే ఎంత బాగుంటది. అంతేగాని ఈసారి నేను రాను అని అంటే ఎలా ఉంటది? ఇత్రోలాగా. ఇత్రో అంటున్నాడు ఏమనంటే, మోషే ఇక మీరు వెళ్ళండి, నేను వెళ్తున్నాను వెనక్కని వెళ్ళిపోయాడు. కాదు, నువ్వు ఉండాలి, మరి ఈ స్థలాలు మాకు ఎవరు చెప్తారంటే కూడా వెళ్ళిపోయాడు. అలాగే మీరు కూడా వెనక్కి వెళ్ళిపోతారా? వెళ్ళిపోయినా పని జరుగుతుంది. కాకపోతే రేపొద్దుట నువ్వు ఖచ్చితంగా బాధపడతావు. అందుకని ఈ వేగంలో నుంచి ఎప్పుడు వెనక్కి తిరగొద్దు. మీరు ఉండాలని ప్రార్థన చేసుకోండి. ఫస్ట్ మీరు ప్రేయర్ చేయండి, లేకపోతే చాలా ఆటంకాలు వస్తాయి. ప్రార్థన చేయకపోతే ఆటంకాలు వస్తాయి, ముందే చెప్తున్నా. ప్రార్థన చేయకపోతే అప్పుడే వస్తాయి పనులు, అప్పుడే వస్తాయి ఏదో ఒక ఆటంకం. ప్రార్థన చేస్తేనా ఖచ్చితంగా ప్రతి ఆటంకం తొలగిపోయింది, ప్రశాంతంగా ఉంటారు. మీరు చేయవలసిన పనిలో మీరు ఉండాలి తప్ప చేయకూడని చోట మీరు ఉన్నారంటే ఆ పని అంతా కాలిపోద్ది. ఈరోజు మనం నిలిచే పనిగా చేసుకుంటే మంచిది. సో రేపొద్దుట బహుమానం కొరకై పందెపు పరుగులో, బావుగా పరిగెత్తే పరుగులో మనం పరిగెడుతున్నప్పుడు శత్రువు అదిరిపోతాడు, వాడు వెనకకు తిరుగుతాడు అని చెప్పాడు. సో మన హైదరాబాద్ కాన్ఫరెన్స్ తర్వాత ఒక నిరీక్షణ పెట్టుకుందాం. సో అక్కడతో శత్రువులు సమాప్తం అవుతారు. అంటే ఇంక మన శత్రువులు ఉండరంటే కొత్త శత్రువులు వస్తారు. కానీ ఇప్పుడు దాకా ఉన్న శత్రువులు ఇక చాలులే, తరిమింది చాలులే అని వెనక్కి తిరుగుతారు. కొత్త శత్రువులు వస్తారు. కొత్త శత్రువులు రావటం మంచిదే. కానీ ఈ శత్రువులే ఎల్లప్పుడూ ఉంటున్నారంటే వాళ్ళకి మహిమ కనపడట్లేదని, కానీ కనపడిద్ది. సో మీరు నమ్మండి. ఇక చాలు వీళ్ళని తరిమింది. కరీంనగర్లోనే బాగా తరిమాము, సరే ఈ ఒక్కసారికి బుద్ధి లేకుండా మళ్ళీ తరుముతున్నారా? హైదరాబాద్లో వాళ్ళు తరమటం ఆపుతారు. ఎందుకంటే సౌలు కూడా ఏం చేశాడు? నాయనా దావీదా నువ్వేనా అన్నాడు. అవును నేనే అన్నాడు. మిన్నల్ని ఎందుకురా తరుగుతున్నావు అని అడిగితే, మిన్నల్ని నన్ను ఎందుకు తరుగుతున్నావు అంటే, అవును నువ్వు నాకంటే నీతిమంతుడివి, నేను తరమకూడదా అని అన్నాడు. అన్న ఆపేడా? సిగ్గు లేకుండా మళ్ళీ తరిమాడు. అలాగే వీళ్ళు కూడా ప్రసిద్ధమైన కార్యాలు జరుగుతున్నా కూడా శత్రువులు సిగ్గు లేకుండా తరుముతున్నా వాళ్ళందరూ ఇప్పుడు అదిరిపడాలి, వాళ్ళు వెనకకు తిరగాల. సో అది జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక శత్రువులు వస్తారనమాట. కానీ ఇప్పుడు ఆ శత్రువులు పోతే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింహము ఎలుగుబంటి చేతిలోంచి మనల్ని విడిపించిన వాడు ఈ గొల్లియాతు చేతిలో కూడా పడకుండా మనల్ని తప్పిస్తాడు. కానీ ఎప్పుడు ఒకటే రకమైన శత్రువులు ఉంటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళకి మహిమలు కనబడట్లేదని కదా. కానీ దేవుడు చూపిస్తాడు, ప్రభు చూపిస్తాడు. ఇక వారు మనల్ని తరమటం మానుకుంటారు. అటు నిరీక్షణ కలిగి ఉండండి. పౌలు గారు ఒక మంచి మాట చెప్పారు, అది చదివి మనం ఆగుదాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మంచి మాట, 1వ వచనం చదవండి. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము, ప్రభు వాక్యం పరిగెత్తి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలోండి తప్పించబడి నిమిత్తం
మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసం అందరికీ లేదు అని చెప్పాడు. సో ఇక్కడ వచనంలో మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి కదండి. ఈ పత్రిక ఎవరికి రాశాడు, ఎందుకు రాశాడు? తెస్సలోనిక పత్రికల్ని రాకడ పత్రికలు అంటారు. సో రాకడ పత్రికలు రాసిన పౌలు గారు మీలో వాక్యము పరిగెత్తుతుంది అని రాశాడు. మీలో వాక్యం పరిగెత్తుంది. సో మీరు దుష్ట మనుషులను కలుపుకోకండి అని చెప్పి. ఇప్పుడు చాలా మంది కలవటానికి ప్రయత్నం చేస్తారు కదా. ప్రయత్నం చేసినప్పుడు ఫస్ట్ మనం ఏ విషయంలో వాళ్ళు స్టాండ్కి రావాలంటే, సువార్త మనం చెప్పే ప్రకటన చేసే వాక్యం విషయంలో వాళ్ళు మన స్టాండర్డ్కి వస్తే అప్పుడు మనం వాళ్ళతో ఖచ్చితంగా కలవచ్చు. గిబియోనీయులతో సంధి చేసుకున్నారు యెహోషువ దండు. అట్లా కాకుండా సో వాళ్ళు మనం ఒక గాస్పల్ అయితే కలవచ్చు. లేదంటే సువార్త వేగాన్ని ఆపేయటానికి రహస్యంగా కపటంగా ప్రవేశించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు ఆలోచన చెప్పాడు సందీప్ అన్న వచ్చి ఏమన్నాడంటే, బ్రదర్ వీళ్ళు క్రిస్టియానిటీలో పెద్ద పెద్ద నాయకులు బ్రదర్, వీళ్ళు కానీ కలిస్తే ఇంక మనకి తిరుగుండదు అన్నాడు. సో ఆ బేస్ మీద కలవద్దు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా సందీప్ అన్న అని, ఎందుకంటే ఆ, అట్లా మనం మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో అట్లా కలుపుకోవద్దు. ఎందుకంటే అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో ఏముందంటే, కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపు లేదని ఉంది 13వ వచనం. కొంతమంది మనతో కలవకపోవటమే మంచిది. మీరేమనుకుంటున్నారంటే ఆ పెద్ద మనిషి ఉంటే అనుకుంటున్నారు. ఆ పెద్ద మనిషి ఉంటే పరిచర్య ఆగిపోద్ది. అందుకని ఏం చేయాలంటే మనము దుష్ట మనుషుల చేతిలో నుంచి పడకుండా ప్రార్థన చేయండి. మనం ఇప్పటికీ ఏం చెప్తాము, అతని ఎత్తును అతని రూపమును లక్ష్య పెట్టకమంటాం, కానీ ఎత్తైన మనిషి కనపడగానే ఫ్లాట్ అయిపోతుంది. వద్దు. ఎత్తైన మనిషి వల్ల పని పాడైద్దేమోగా. అందుకనే ఈ పరిచర్య పరిగెత్తుతుంది. అయితే పరిగెత్తుతున్న దానిలో దుష్ట మనుషులు కలవకుండా మనం ప్రార్థన చేసుకోవాలి. సో తెస్సలోనిక పత్రిక అనేది రాకడ పత్రిక. సో వీఆర్ వెరీ నియర్ టు ద ర్యాప్చర్. సో దట్స్ వై మనం అందరం కూడా ఈ పరుగు అనేది ఆగకుండా ప్రార్థన చేద్దాం. సో వేగముగా పని జరుగును గాక, శత్రువులు అదిరిపడుదురు గాక, వారు సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు గాక అని చెప్పినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మిమ్మల్ని అందరినీ మంచి ప్రార్థనా పరులుగా, ముఖ్యంగా మన ముందున్న ఈ గొప్ప విజయం కొరకై, ఆత్మ కార్యం కొరకై, సమృద్ధి అయిన విజ్ఞాపన ఆత్మతో నింపునుగాక. సో మీరు నీతిమంతుని విజ్ఞాపన చేయండి, పరిశుద్ధుల ప్రార్థన చేయండి. మాత్రమే కాదు, మీరు పరిశుద్ధాత్మలో ఎక్కువగా ప్రార్థన చేయండి. ఉచ్చరింపు సఖ్యం కాని మూలుగులతో ఎల్లప్పుడూ ఆ విషయం కొరకు మీరు ప్రార్థన చేయండి. మనం మర్మాలు వింటాం, మర్మాలు చూస్తాం, గొప్ప కార్యాలు చూస్తాం. సో ప్రభువుని కనపరుద్దాం. ప్రభు ఏదో కాలం మనల్ని అందరిని అట్టి సహాయంతో నడిపించును గాక. సో మీరు ప్రార్థిస్తున్నప్పుడు కృపావరాలు ఎలా కలుగుతున్నాయో, ఆత్మ వరము ఎలా నడిపిస్తుందో మీరు కూడా సాక్ష్యాలు పంచుకోండి. తద్వారా ఇంకా చాలా మందికి ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే నాతో ఎప్పుడు సహోదరులు సాక్ష్యాలు పంచుకుంటూ ఉంటారు. మేము వాల్ పోస్టర్లు అంటిస్తున్నప్పుడు మేము పరిశుద్ధాత్మ సహాయం పొందామని చెప్తారు సహోదరులు. అంటే మనం ఏ పరిచర్య చేసినా యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చేస్తూ చేస్తే కృపావరం అక్కడ పనిచేస్తుంది. 100% అది కాలిపోదు. వరముతో జరగనంత కాలిపోద్ది. కాబట్టి కాలిపోని గొప్ప కార్యాలు మన ముందు జరుగునట్లుగా ప్రార్థన చేయండి. సో ప్రభు మీ అందరికి సహాయం చేయను గాక. ప్రభు తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం నుంచి మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా ప్రభు మాట్లాడారు. ప్రాముఖ్యంగా హైదరాబాద్ కాన్ఫరెన్స్ కి ఈ యొక్క అధ్యాయం గుర్తు ఉండిపోయేలాగా దేవుడు తన దాసుని ద్వారా ఒక మంచి పేరును, గుడ్ గ్రేస్ గుడ్ రన్ కాన్ఫరెన్స్ అని దేవుడు చక్కని పేరును కూడా ప్రభు యొక్క కాన్ఫరెన్స్ కి ఈ యొక్క అధ్యాయం నుంచి అనుగ్రహించారు. అలాగే యెహోవా నా ప్రార్థన అంగీకరించిన అన్న విషయాన్ని కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి ప్రభు జ్ఞాపకం చేస్తూ, మరి యెహోవా నామన్న ప్రార్థన ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన ఆరంభమైంది. అయితే పరలోకంలో మరి నీవు నా కుమారుడు, నేను నేను కని ఉన్నాను అన్న వచనాన్ని జ్ఞాపకం చేస్తూ హెబ్రీ పత్రిక నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే పరలోకంలో మనుషుడిగా
పరలోకంలో ఆయన పుట్టాడో అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి నామాన ప్రార్థన చేయడం అనేది ప్రారంభమైందని, ఆ ప్రార్థన మనం అనాతోతు అనే అనుభవంలో ఇర్మియా అనగా అనాతోతు అని, అనాతోతు అనగా మన ప్రార్థనలకు సమాధానం ఉన్న స్థలం అని, యేసుక్రీస్తు ప్రభు వారి నామం అంటే మనకి ప్రతిదానికి సమాధానం ఉన్న స్థలంలో మనం కూడా ఆయన ద్వారా పరిశుద్ధ స్థలంలో మరి ఆయనతో పాటు మనం కూర్చొని పెట్టాం కాబట్టి మనం సమాధానం అనే స్థలంలోనే మనం ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు నామాన మనం ఏమడిగినా ప్రభు ప్రతిదాన్ని కూడా దయచేస్తాడని, అది ఆ ప్రార్థన నీతిమంతుని ప్రార్థన బహుబలం కలది అని జ్ఞాపకం చేశారు. నీతిమంతుని ప్రార్థన అలాగే మనం చేసే ప్రార్థన కృపావరంతో చేయాలని ప్రభు జ్ఞాపకం చేశారు ఈ అధ్యాయం నుంచి. కాబట్టి పరిశుద్ధుల ప్రార్థనలు నీతిమంతుని ప్రార్థన ఎంత బలమైందో దానికి ప్రభు ఎలా సమాధానం అనుగ్రహిస్తారో, అది కృపావరంతో చేస్తే మనం చేసే ప్రతి పరిచర్య కూడా కృపావరంతో చేయాలనే విషయాన్ని కూడా ప్రభు ఈ అధ్యాయం నుంచి జ్ఞాపకం చేశారు. అలాగే మనం ఈ యొక్క కృపావరంతో మనం ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుతున్నప్పుడు మనం పందెంలో పరిగెడుతున్నట్టుగా మంచి పరుగును మనం ముందుకు కొనసాగుతామని, ప్రతి పరిచర్లో కూడా మనకి ఏ విధంగా దేవుని యొక్క సహాయం పొందుకుని ముందుకు ఏ విధంగా కొనసాగుతాము ఈ అధ్యాయం నుంచి ప్రభు ఇంకా అనేక విషయాలు ఈ యొక్క అధ్యాయం నుంచి ప్రభు మాట్లాడారు. కూడికైనా అనంతరం మీకు ఆడియో పంపించబడుతుంది కాబట్టి విని మరొకసారి మేలు పొందాలని మీకు తెలియజేస్తున్నాం. ఇంకా ఆడియో ఎవరికైనా రాకపోతే కనుక నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టినట్టయితే మీకు అందరికి పంపించడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం రాజమండ్రిలో జరిగే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రియులందరూ కూడా వీలు కలిగిన వారు అందరూ కూడా పాలు పంపులు పొందండి. అలాగే మే నెలలో జరిగే 19 నుంచి 23వ తేదీ వరకు జరిగే గుడ్ గ్రేస్ గుడ్ రన్ కాన్ఫరెన్స్ వరకు మీ అందరూ కూడా మరి ప్రార్థన చేయాలని, అందరూ కూడా రావడానికి మీ అందరూ కూడా సిద్ధపడాలని తెలియజేస్తూ, మరి ఈ పరిచర్లో విధానికి సహకరిస్తున్న ప్రియులకు, అలాగే శ్రేష్టమైన తలంపులు పరిశుద్ధాత్మ సహాయంతో అందించిన దేవుని సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులందరూ కూడా కూడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థనతో మనం కూడికి ముగింపు చేస్తున్నాం. ప్రియులు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేసి ఈ కూడికను ముగింపు చేస్తారు. అన్నారు. విశుద్ధుడు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని మేము తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ యొక్క వ్యక్తమైన సువార్త ఆయన ఈ పరుగు ఆగేది కాదని మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు వందనాలు. కారణం ఏంటంటే నాయన, మేము కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రభు మా పక్షాన కనబడుతున్నాడు. ఆయన పరలోకమందు పుట్టాడు. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రతి ప్రార్థన కూడా మీరు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నారు, అనాథోతు అనుభవం చేస్తున్నామని. నాయన మా ప్రార్థన అంటే కూడా జవాబు దొరికిన స్థలంలో నుంచి మేము ప్రార్థన చేస్తున్నామని, నాయన ప్రతి సమాధానం కూడా అది కృపావరంగా వస్తుందని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచాము, ప్రధాన యాజకుడు జ్ఞాపకం వస్తున్నాడని, ప్రతి సమాధానం కూడా పరిశుద్ధాత్మ వరంగా వస్తుందని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఒకప్పుడు మేము స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉన్నాం. నా విధంటున్నాను ఆయన, నీ కోపం చేతలను బుద్ధి పక్కమని. ఇప్పుడైతే మీ కోపం కింద మేము ఏం ప్రభావం సమాధానపరచబడ్డాం. మాత్రమే కాదు, సమాధానపరచు పరిచర్య మీరు కరుణించి మాకు ఇచ్చారు ప్రభావం. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఈ పరిచర్య పొందినందున కరుణించబడ్డాం ప్రభువా. నాయన మరి ధైర్యంతో మీ సన్నిధికి వస్తున్నాం. నాయన సమయోచితమైన సహాయం కొరకు మీ సన్నిధికి వస్తున్నప్పుడు ప్రతి విధమైన సహాయాన్ని సమాధానాన్ని మేము అందిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఆత్మను ఎలాగైతే పొందుతున్నామో అద్భుతాలు కూడా ఆ విధంగానే మేము పొందుకుంటామని మరొకసారి మీరు జ్ఞాపకం చేస్తారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మేము చేసే ప్రతి పని ప్రతి పరిచర్య కూడా అది కృపావరం ద్వారా మాత్రమే జరగాలి, జరుగుతుందని నాయన. అప్పుడు మాత్రమే నాయన ఎక్కడ లేమి లేకుండా, నాయన లోటు లేకుండా నాయన చక్కగా జరుగుతుందని మీరు మొత్తం మాట్లాడారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో భోజనాలు వడ్డించే వారు తండ్రి ఆత్మతోను జ్ఞానంతోను నాయన ఆ కృపావరంతో నింపబడ్డారని మీరు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నాయన కార్యాలు పరిశుద్ధ ఆత్మ ద్వారా జరుగుతాయి, కానీ కార్యక్రమాలు ధనం ద్వారా జరుగుతాయని, మనుషుల ద్వారా జరుగుతాయని గతంలో మీరు మాట్లాడారు. నాయన వరంతో చేసే పని విషయంలో ధనము ఆయన హీరో ప్లే చేయకుండా నాయన ప్రతి కార్యం వరం ద్వారా జరగాలి. ఆయన మీరు జరిగిస్తున్నది మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యము శీఘ్రంగా పరిగెత్తాలి, బాగుగా పరిగెత్తాలి. నాయన కృప చూపించండి. ప్రసిద్ధమైన సూచక్రియలు జరగాలి. నాయన ఎప్పుడైతే పులుసుని పిండి కలుస్తుందో అక్కడ పరువు ఆగిపోతుందని ఆయన మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తుంది. కానీ ఆయన ఎప్పుడైతే ఆయన మేము యేసుక్రీస్తు ప్రభు నామంలో మేము ప్రార్థిస్తూ వరం చేత నడిపించబడతాము, నాయన ఆ పని ఆగదు. మా ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినావు అని శత్రువు అనుకుంటాడు. వాడు సిగ్గుపడి బహుగా అదిరిపోతాడని మీరు మాతో మాట్లాడడం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ వాక్యము ఇంకనూ పరిగెత్తాలి. నాయన దుష్ట మనుషుల చేత తప్పించండి. నాయన పరుగు ఆపేవారిని దూరంగా అనుగ్రహించండి. నాయన నాయన మీరే కృప చూపించండి. ఈ పరిచయం చూసిన వారు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, కొందరు మిగుల భయానికి గురవుతున్నారు. స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేకులు ఈ పరిచయలకు ఆకర్షించబడాలి. పేతురు గారు రాసినట్టు ఇదే సత్యమైన కృప అని అనేకులు తెలుసుకోవద్దని కృప చూపించమని నాయన ఉదయకాల సమయంలో మీకు వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. సాయంకాల సమయంలో రాజమండ్రి ప్రాంతంలో జరగబోయే పరిచయం అంతా మీ చేతకు అప్పచెప్పుకుంటున్నాం. అలాగే తండ్రి మే నెలలో జరగబోయే నేను ఈ గుడ్ న్యూస్ కాన్ఫరెన్స్ విషయమే కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన యొక్క టైటిల్ ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన అక్కడ ప్రతిదీ కూడా తండ్రి మీ కృపావర చేత నడిపించబడుతుందని మేము ఆమెను పలుకుతున్నాం. నా తండ్రి కృప చూపించండి. నాయన కార్యం సఫలమగునుగా కానీ అనేకులు నాయన మీ వైపు ఆకర్షించబడుదురు కానీ మీకు వందనాలు చెల్లిస్తూ కుడికి నడిపించిన ప్రియులు హనుగారిని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే చేరి వచ్చిన దేవుని సేవకులు వారి కుటుంబాన్ని బట్టి ప్రియ సహోదరి సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వర్తమానం అందించిన ప్రియ దేవుని సేవకులు కూడా వందనాలు. వారి కుటుంబానికి కూడా తన క్షేమ కలుగునుగా కానీ సమయంలో మీరు ఇచ్చిన అవకాశం బట్టి సమస్త మహిమగంత ప్రభావం మీకే ఆరోపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు నామం పేట స్తోత్రాలు చెల్లించి కుడికలో ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. ఆయన వందనాలు అందరికీ. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.